ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నన్ను ఒక సహోదరుడు ఒక మాట అడిగాడు. అన్న, క్రైస్తవులు విగ్రహారాధన చేయకూడదని చెప్పి మరి క్రైస్తవులు ఎందుకు విగ్రహారాధన చేస్తున్నారు అని. అవును ప్రియులారా, ఆ సహోదరుడు అడిగిన దాంట్లో 100% నిజముంది. ఈ దినం క్రైస్తత్వం నవ్వుల పాలవుతుందంటే కారణం మనలో కొంతమంది విగ్రహారాధన చేయడం వల్లనే కదా. గుర్తుపెట్టుకోండి, ఆనాడు మోషే ఇత్తడి శిల్పాలను నిలబెట్టినప్పుడు ఇజ్రాయేలీలందరూ దాన్ని చూసి దాన్ని నెహోష్టాన్ పేరు పెట్టి దాన్ని పూజించి సేవించారు. తండ్రిని యెహోవా కోపం వచ్చి దాన్ని తునాతునకలు చేయించాడు. ఆ విధంగానే యేసు త్యాగం సిలువలో ఎంతో గొప్పదే ఉన్నది. కానీ క్రీస్తును పక్కన పెట్టి సిలువను పూజించడం మొదలువేశారు. గుర్తుపెట్టుకుని ప్రియులారా, దేవుణ్ణి వెతకడం అంటే ఆత్మతోనూ సత్యంతోనూ వెతకాలి. దేవుని మందిరాల్లోనో ఫోటోల్లోనో విగ్రహాలలోనో కాదు, నీ హృదయంలో వెతకాలి. నీ హృదయం నాకు ఇమ్మని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఈ నలుగురు ఇంకనూ వారి హృదయం విగ్రహాలు నిలుపుకొని ఉన్నారు అని వాక్యం సెలవిస్తున్నది. ఈ దినమున మనం నవ్వులు పాలవుతున్నామంటే నువ్వు విగ్రహారాధన చేయడం వల్లనే. ప్రభు మనకు నిబంధన చేసి ఉన్నాడు విగ్రహారాధన చేయకూడదు. మరి ఎందుకు చేస్తున్నాం? ఆనాడు ఇజ్రాయేలు నెహోషా విషయంలో చేసిన తప్పు విధంగానే నేడు మనము క్రీస్తును శిలువని విగ్రహంగా మార్చి దాన్ని పూజించి సేవిస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మన తీర్పు దినాన్ని తప్పక లెక్క చెప్పుకోవాలి. మన దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని మన హృదయం ప్రతిష్ఠించుకోవాలి. విగ్రహాలలోనూ ఫోటోల్లోనో కాదని గుర్తుపెట్టుకోండి. కాబట్టి తెలుసుకుని నడుచుకుందాం, దేవునికి పాత్రలవుదాం. ఆమెన్.